ఈ సమయంలో మీరు మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి సహాయం చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రండి, దేవుని వాక్యంలో బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నా హృదయంలో ఇచ్చిన ముగ్గురు వ్యక్తుల గురించి నేను త్వరగా దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. బైబిల్ పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. హల్లెలూయా. త్వరగా ఈ ఫ్యాన్ ఆపలే, ఒక నిమిషం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తుడొకడు కైసరేయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. మంచిది. ఇక్కడ కొర్నేలి అనే వ్యక్తిని గురించి మనం చదువుకుంటున్నాం. ఈ కొర్నేలి అంటే శతాధిపతి, అంటే 100 మంది మీద అధికారి. నేను చెప్పేది అర్థమవుతుంది కదా, 100 మంది మీద అధికారి. ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే మనం దేవునికి ఏదో చేయటం కాదు, మనం చేసేవన్నీ దేవుని దృష్టిలో మురికి గుడ్డలు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడి హృదయంలో ఏమంటాయి అంటే, దేవునికి భయపడేవాడు దేవుని చిత్తం చేస్తాడు. ఏం చేస్తాడు? దేవుని చిత్తం చేస్తాడు. అబ్రహాముని గురించి రాయబడింది, అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు, నీకు ఒక్కడైన నీ కుమారుడిని నాకు ఇవ్వమన్నప్పుడు ఆయన వెనుతిరగలేదంట. ఏం తీయలేదు? ఇందును బట్టి నువ్వు నాకు భయపడుతున్నావు అని అన్నాడు. రెండవది, దేవునికి భయపడే విషయాలు చెప్తున్నాను. యేసోపు ఎదుట పాపం వచ్చినప్పుడు, ఇంత దుష్కార్యం చేసి నా దేవునికి విరోధంగా నేను పాపం కట్టుకుందునా అంటే, దేవునికి భయపడేది ఏంటంటే పాపం చేయకుండా దేవునికి భయపడ్డాడు. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానానికి మూలము. దేవుని ఇంకొకటి ఉన్నది, యోబుని గురించి రాయబడి ఉంటుంది. యోబు గ్రంథంలో ఉంటుందిలే, మీరు చదవద్దు, టైం ఉండదు. ఏముంటుందంటే, ఊజు దేశమందు యోబు అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన, అసహించుకున్నవాడు. అంటే భక్తి అంటే ఏంటంటే, ఈనాడు భక్తి ప్రజలకు ఎలా అర్థమవుతుందంటే, దేవునికి ఏదో చేయాలనుకుంటున్నారు. ఏంటి? దేవునికి ఏదో చేయాలనుకున్నాం. దేవుడు మన నుండి కోరేది మనం చేసే పనులు కాదు. దేవుడు మన నుండి కోరేది ఏంటంటే మన హృదయం కోరుతున్నాడు. మన హృదయం దేనితో నింపబడిందో దానిలో నుండి మంచివైతే మంచి వస్తాయి, చెడు అయితే చెడు వస్తాయి. ఒక్కసారి మన హృదయం మీద చేయి వేసుకొని, ఎప్పుడైనా మన హృదయంలో ఎప్పుడైనా మంచి ఆలోచనలు వచ్చినాయా? వచ్చుంటాయా? బాల్యమును మొదలుకొని పెద్ద వయసు అయ్యే వరకు ఎప్పుడైనా ఆలోచనలు వచ్చినట్టున్నో? అయితే దేవుని వాక్యంలో ఏముంటుందంటే, దేవుని యందు భయభక్తులు కలిగంట కొర్నేలి తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడంట. హల్లెలూయా. అసలు చూడండి, కొర్నేలి గురించి అద్భుతమైన విషయం, తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అయితే ప్రజలకు బహుధర్మం చేయించు ఎల్లప్పుడూ దేవునికి ఏం చేయవాడంట? ప్రార్థన చేయవాడు. ఏం చేయవాడు? ప్రార్థన చేయవాడు. అయితే ఇంచుమించు 3 గంటల సమయంలో దేవుని దూత అతని వద్దకు వచ్చి, కొర్నేలి, నీ ప్రార్థనలు నీ చదువమ్మా. పగలు ఇంచుమించు 3 గంటలకు వచ్చి కొర్నేలి పిలుచు. చాలు. ఇక్కడ కొర్నేలికి ఒక మంచి లక్షణం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ప్రజలను ప్రేమించేవాడు. ఈ టైంలో కొర్నేలికి ఒక ముఖ్యమైన అవసరం ఉంది. కొర్నేలి హృదయం ఏంటంటే దేవుని ప్రేమించేవాడు. అయితే అతని గురించి రాయబడింది ఏంటంటే, దేవుడితో వచ్చి చెప్తుంది, నీ ధర్మ కార్యాలు నీ కార్యాలని దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు
ఎప్పేకి పంపి పేతురు అను మారు పేరు కలిగిన సీమోను పిలిపించుకోమన్నాడు. పేతురు నీకు ఏ విషయాలు బోధిస్తాడో వాటిని వినమన్నాడు. కింద వచ్చిన చదువుదాం. అది కాదు దానికి కొర్నేలి గురించి కాకుండా కిందకు వస్తే 10వ అధ్యాయము 12వ వచ్చిన అనుకుంటా, లేకపోతే అందులో భూమి యందు సకల విధమైన చతుష్పాద ఇంకా కొంచెం పైన మరునాడు వారు ప్రయాణమైపోయి సమీపించగా 12 గంటలకు ప్రార్థన చేయుటకు మిద్ది ఎక్కెను. చాలు. ఇక్కడ పేతురు, ఇప్పుడు మీకు అర్థమవుతుందా? కొర్నేలికి దేవదూత ప్రత్యక్షమై చెప్పింది, నువ్వు ఎప్పేకి మనుషులు పంపి అక్కడ పేతురు అను మారు పేరు కలిగిన వ్యక్తిని పిలుచుకున్నాడు. ఈలోపు పేతురు ప్రార్థన చేయటానికి మిద్ది ఎక్కాడు. నా జీవితంలో మనం దేవునికి రక్షణ పొందిన మనము దేవుని పిల్లలవి, మనకు ప్రార్థన సమయం అనేది కావాలి. ఏం కావాలి? ప్రార్థన సమయం. కొర్నేలిని 3 గంటల టైంలో ప్రార్థన చేశాడు. పేతురేలు ప్రార్థన చేయడానికి మిద్ది ఎక్కాడంట. ఇంచుమించు 12 గంటలకి ప్రార్థన చేయడానికి మిద్ది ఎక్కినప్పుడు పేతురుకు ఒక దర్శనం కలిగిందంట. ఏం కలిగింది? దర్శనం ఏంటంటే ఒక దుప్పటి ఉంది, 4 వైపులా 4 చెంగులు అంటే తాడు కట్టు ఉంది, మధ్యలో చతుస్పాదం అంటే రకరకాల జంతువులన్నీ దాంట్లో ఉంటాయి. దేవుని దూత అంటుంది అవి చంపుకొని తినమన్నాడు. అయ్యో ప్రభువా, నిషేధించబడిన వస్తువులు నేను ఎప్పుడు తినలేదే, ఏ భోజనం పడితే ఆ భోజనం చేయవే. మనం మార్కెట్కి వెళ్తే కూరగాయలు తీసుకుంటున్నప్పుడు ఏ పడితే అవి తీసుకుంటామా? వంకాయలు తీసుకుంటారు, వంకాయలు చూస్తారా లేకపోతే ఆవజన వేసుకుంటారా? చూస్తారు. పుచ్చులు ఉండయా, బాగాలేదు. అట్లాగే ఇప్పుడు కొర్నేలి గురించి ఏమిటంటే ఆ పేతురుకు కలిగిన దర్శనం ఏంటంటే చతుస్పాదు జంతువులన్నీ ఉంటే అవన్నీ చంపుకొని తినమన్నాడు. మనము భోజన పానాలు లేకపోతే మాంసాహారం తింటున్నప్పుడు ఏ పడితే అవి తినము. కొన్ని నిషేధించబడినవి ఉన్నాయి. పావు అంటే లేకపోతే కొన్ని ఉండే జంతువులు బైబిల్లో ఉంటుంది. లేవి కానీ ఇంటికి వెళ్ళి చదువుకోండి, 10వ అధ్యాయంలో ఉంటుంది. ఇవి తినకూడదు, ఇవి తినాలి. ఇవి తింటే ఏమైందంటే నీకు అపవిత్రం అయిపోతావు అని ఉంటుంది. అయితే ఇక్కడ కొర్నేలికి ఈ పేతురికి ఏమొచ్చిందంటే దర్శనం వచ్చింది. ఏం దర్శనం అంటే ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభా, ఆత్మను రక్షించు, ప్రభా ఈ ప్రాంతాలు దీవించబడాలని, లేకపోతే ఆ కుటుంబం దీవించబడాలని ఆయన చేర్చుకున్న ఒక కుటుంబం మిద్దెకి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ దుప్పట్లో దృశ్యాలు కనపడుతుంది. ఈలోపు ఆయన దిగినప్పుడు కొంతమంది వచ్చారు. అయ్యా, పేతురు అంటే నీవేనా? అట్లయితే కొర్నేలి కైసరీలో ఉన్నాడు, కొర్నేలి ఇంటికి మీరు రావాలంటే సరేనని పేతురు తన కొంతమంది స్నేహితులను తీసుకొని కైసరీకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? కైసరీకి వస్తే పేతురు రావటం, అప్పటికి ఏం జరుగుతుందో చూడండి. అక్కడే కొన్ని వచనాలు చూద్దాం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 24వ వచనం. మరునాడు వారు కైసరీలోకి ప్రవేశించిరి. జాగ్రత్తగా వినండి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులు పిలిపించారు. చూడండి, 3వది ఏంటంటే కనిపెడుతూ ఉన్నారంట. ఎవరి కొరకు? పేతురు కొరకు. ఏంటి కొర్నేలి ఉన్న లక్షణం అంటే బంధువులందరూ పిలుచుకున్నాడంట. ఎవరు పిలుచుకున్నాడు అంటే ముఖ్యమైన విషయం, దేవుని దూత లేకపోతే దేవుడు ఏం మాట్లాడాడో అది వినాలని దేవుని మాటల కొరకంట కొర్నేలి తన బంధువులందరూ పిలుచుకున్నాడు. 2వది ముఖ్యమైన స్నేహితులు పిలుచుకున్నాడు. ఎవరిని? ముఖ్యమైన స్నేహితులు. అందరిని పిలవాల, ఎందుకంటే అందరు పిలిస్తే ఇక్కడ సరైన వస్తువులు ఉండవు. ముఖ్యమైన స్నేహితులు పిలుచుకున్నాడు. 3వది ఏంటంటే వాళ్ళందరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారంట. హల్లెలూయా. ఎదురు చూడటంలో చాలా శ్రేష్టమైన విషయం ఏంటంటే అసలు ఎవరు ఈ పేతురు? పేతురు గురించి రాయబడింది ఏంటంటే పేతురు సామాన్యమైన వ్యక్తి. ఇంకో కింద వచ్చిన అక్కడ చదువు కొంచెం మీరు ఫాలో అవుతా ఉండండి. 24వ వచనం కిందకి.
పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతన్ని అతని పాదముల మీద పడి నమస్కారం అక్కడ సాష్టాంగం అని ఉందా? అతని పాదముల మీద పడ్డాడు. ఇప్పుడు పేతురు ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చాడో చూడండి, కొర్నేలి తన బంధువులు, తన స్నేహితులు, ఎందుకు ఇతను ఒక ఉన్నతమైన అధికారి, అతని కింద 100 మంది ఉన్న అంత గొప్ప వ్యక్తి పేతురు పాదాల మీద పడ్డాడు. ఎవరైనా మన కాళ్ళ మీద పడితే మనం ఏమంటాం? సంతోషపడతాం. ఈనాడు ప్రజలు ఎలా ఏం కోరుకుంటున్నారు తెలుసా? దేవుని మర్చిపోయి నేను దేవుడిగా ఉండాలనుకుంటున్నాను. పేతురు చేసే అద్భుతాలు ఏందో తెలుసా? పేతురు బోధిస్తే 3000 మంది రక్షించబడ్డారు. పేతురు బోధిస్తే 5000 మంది ప్రభువుని తెలుసుకున్నారు. ఇప్పుడు పేతురు ఇంటిలోనికి రాగా కొర్నేలి అందరి ముందు ఆయన పాదాల మీద పడితే ఆయన అంటున్నాడు, నో 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 నో, నువ్వు నా పాదాల మీద పడకూడదు. నేను నీ వంటి స్వభావం, ఈ మనిషి, ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి ఎవరిను దేవునిగా పిలువబడటానికి అర్హత లేదు. కొంతమంది పిలువబడుతున్నారు, వాడికి ఏదైనా టాలెంట్ ఇస్తే, వాడికి ఏదైనా చెప్పింది జరిగితే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? కాలు తీసుకొచ్చి తల మీద పెడుతున్నారు. ఏం పెడుతున్నారు? అసలు ఏంటండి, నువ్వు మనిషివి, నువ్వు ఎలా అవుతావు దేవుడివి? నీలో ఏమైనా మంచి లక్షణం ఉందా? మనం చేసే అన్ని అతనికి ఉంది. అతని ప్రత్యేకత ఏంటి? పేతురు అంటాడు, నేను నీ వంటి వాడనే. అసలు ఎంతమంది మీద చెబుతున్నాడండి? ఒకటి, అసలు ఏంటి పేతురు ఘనత? అందరి ముందు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఆయన అధికారం అంటే ఒక లెక్కలో ఒక ఉన్నతమైన వాడు పేతురు కాళ్ళ మీద పడితే, నో నో నో, నా కాళ్ళ మీద పడొద్దయ్యా, నేను నీ వంటి స్వభావం. ఎంత తగ్గింపండి పేతురికి. అసలు ఎవరు ఈ పేతురు? పేతురు గురించి కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు, పేతురు యేసు ప్రభు భూమి మీద సంచరిస్తూ ఆ గలిలయ సముద్ర తీరమును వెళుతూ ఉన్నాడంట. ఏం చేస్తున్నాడు? గలిలయ సముద్ర తీరమును వెళుతూ ఉండగా పేతురుని చూశాడంట. ఎవరిని చూశాడు? పేతురుని చూస్తే పేతురు అంటున్నాడు, పేతురుతో యేసు ప్రభు అంటున్నాడు, పేతురు నా ఎమ్మటిరా, నేను నిన్ను మనుషులు పట్టే జాలాలుగా చేస్తాను. వెంటనే వాళ్ళు విడిచిపెట్టారంట. హల్లెలూయా. ఒకటి, చెప్పిన మాట వినేవాడు పేతురు. ఏం చేసేవాడు? అందుకే దేవుని ఎరిగిన పిల్లలు దేవుని సేవకుడు చెప్పినట్లు వినాలి. ఇది వద్దంటే నో. యేసు ప్రభు నువ్వు నా ఎమ్మటి రా అనగానే వెంటనే వాళ్ళని విడిచిపెట్టి వచ్చేసాడు. రెండోది ఏంటంటే, యేసు ప్రభుని అప్పగిస్తున్నప్పుడు టైంలో మెల్క్ అనేవాడు యేసు ప్రభుని ఇట్లా సైకిల్ అయిపోతున్నాడు, నా ప్రభుని కొట్టుకుంటామని ఒక్కసారి కత్తి తీసి చెవు నరికేస్తే యేసు ప్రభు అంటున్నాడు, పేతురు నీ కత్తి నీ వరలో పెట్టాను. కాదు ప్రభువా, నా కళ్ళ ముందే నిన్ను బంధిస్తాడా అని అను. వెంటనే కత్తి పెట్టంటే కత్తి పెట్టేసి. ఒకటి, చెప్పిన మాట వినేవాడు పేతురు. రెండోది ఏంటో తెలుసా? పేతురుకున్న ఏమైనా అర్హతలు ఏమైనా ఉన్నాయా, క్వాలిఫికేషన్, లేకపోతే ఏదైనా ఉన్నతమైన చదువు చదివాడా అంటే సామాన్యుడండి పేతురు. నేను ఇంతే, నా బ్రతుకింతే, నేనేదో చిన్న కొట్టుకోలులో ఉంటున్నాను, లేకపోతే ఈ ప్రాంతంలో నా పిల్లలు ఇంతే అనుకోవద్దు. ఈరోజు దేవుడు మన పట్ల చేయబోయే కార్యములు మనం చూద్దాం. ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సృష్టికర్త. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నోటి నుండి వచ్చిన మాట ద్వారా సృష్టి కలిగింది. ఇప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, పేతురు గురించి రాయబడింది ఏంటంటే, నేను నీ వంటి వాడినే. ఏంటి పేతురు అంటే, పేతురు అప్పుడు అనుకుంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, ప్రభు నాకేం దర్శనం ఇచ్చాడంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్న సంగతి అప్పుడు దాకా పేతురుకి అర్థం కాదు. ఏదో ఒక వర్గానికో లేకపోతే ఇశ్రాయేలుకే దేవుడు అనుకున్నాడు. కానీ ఆ జంతువుల అర్థం ఏంటంటే, దేవుడు పరిశుద్ధపరిచిన జంతువును చంపుకోనంటే, ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి స్వార్థ అందరికీ ప్రకటించబడాలి. హల్లెలూయా. అది దేశానికనో, ఒక రాష్ట్రానికనో,
ఓ ప్రాంతానికనూ లేదు, కానీ భూదిగంతముల వరకు సువార్త వెళ్ళాలన్నాడు. అప్పుడు అంటున్నాడు యేసు ప్రభు అందరికీ 36 వచనం ఉంటుంది అక్కడ 10:36లో యేసు క్రీస్తు అందరికీ ప్రభు. చాలు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్తూ ఇక కింద వచ్చేది ఆయన పక్షపాతి కాడు. మనుషులు పక్షపాతం చూపిస్తారు. ఈనాడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఇతను గొప్పవాడు అన్నావు, ఈ రాష్ట్రానికి గొప్పవాడు, ఈ దేశానికి గొప్పవాడు, ఈ దేశానికి కొరకే నియమించబడితే ఇంకా ఆస్ట్రేలియా సంగతి ఏంటి? ఆస్ట్రేలియాకు ఇంకొకళ్ళు పడతారా? సరే, ఆస్ట్రేలియా సంగతి, అమెరికా సంగతి ఏంటి? మరి న్యూజిలాండ్ సంగతి ఏంటి? భారతదేశంలో ఈయన చనిపోయాడండి, ఇతను గొప్పగా పిలువబడుతున్నాడు, ఇతను ఈ దేశానికే చెందు పక్కన వాళ్ళకు తెలియదు, ఉపయోగం ఏంటి? కానీ యేసుక్రీస్తుని గురించి ఏముందంటే ఆయన అందరికీ తెలియాలి. అక్కడ విలువైన మాట కొన్ని విషయాలు చూస్తే 43వ వచనం చదువుదాం. 43 జాగ్రత్తగా విందాం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలంగా పాప క్షమాపణ పొందునని. చాలు. ఏంటి యేసుక్రీస్తుని గురించి పేతురు ఇప్పుడు బోధిస్తుంది ఏంటంటే, కొర్నేలి ఇంటికి వచ్చి ఏమంటున్నాడంటే, దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు, నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. పేతురు ద్వారా సువార్త అందాలని కొర్నేలిని కైసరియా తీసుకొచ్చి కొర్నేలి ఇంటికి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్తూ ఏమంటున్నాడు? ఆయన నామం మూలంగా విశ్వసించువాడు ఏం పొందుతాడు? పాప క్షమాపణ. చూడండి, ఈనాడు మానవుడు పాపలు క్షమించేవాడు ఎవరైనా ఉన్నారా? నీ కొరకు చనిపోయిన వాడు ఎవరైనా ఉన్నారా? నువ్వెలా? నేను మంచివాడిని అనుకుంటున్నాడు. ఒకవేళ మంచివాడి కొరకు ఎవరైనా మరణించడానికి ఇష్టపడతారేమో. చెడిపోయిన వాడి కొరకు, దొంగ కొరకు, దుర్మార్గుడి కొరకు ఎవరైనా ఈ లోకంలో ప్రపంచంలో ఎవరైనా నీ కొరకు చనిపోయిన వాడు ఉన్నాడా అంటే యేసుక్రీస్తుని గురించి రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. రండి దేవుని వాక్యంలో చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా. చూడండి యేసుక్రీస్తు ఎవరి కొరకు చనిపోయాడంటే, ఈ లోకంలో పాపం చేసి, ఈ లోకంలో భక్తిహీనుడు, ఈ లోకంలో దుర్మార్గుడు, ఎవరికి పనికిరాని వారి కొరకు చనిపోయాడట. మరి ఈ లోకంలో ఎవరైనా నీతిమంతుడు ఉన్నాడా? మనం ఎవరినన్నా ఒక వ్యక్తిని గురిపెట్టుకుంటే ఆ వ్యక్తి ఆయన మనం చెప్పే మాటలు ఆయన లక్షణాలు ఉన్నాయంటావా? ఇతను మంచివాడండి, నీతిమంతుడు చెప్పగలమా మనం? అంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరి కొరకు చనిపోయాడు? భక్తిహీనుల కొరకు. రెండోది చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి తీర్చబడుటకై ఆయన లేపబడెను. ఇప్పుడు మన పాపముల కొరకు, మన శాపముల కొరకు ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు. లేఖనముల ప్రకారం ఆయన చనిపోయాడు, లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే చెప్పు. ఈ లోకంలో నీ పాపం కొరకు, నీ శాపం కొరకు, ఒకవేళ ఈ పాపం శాపం అవి అట్లే ఉండి అనుకో, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు తెలుసా? నరకానికి వెళ్తావు. అక్కడే ఉంటుంది. రోమీయులకు 6:23 ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతం మరణం, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవం. అంటే యేసుక్రీస్తుని నమ్మటం ద్వారా మనకేమొచ్చిందంటే పాప క్షమాపణ వస్తుంది, మనం దేవుని పిల్లలమవుతాం. ఒకవేళ దేవుని నమ్మకపోతే ఆ పాపం మనం చేసే పనులు, ఇంకా మీకు త్వరగా టైం లేదని చెప్పట్లేదు, కానీ కొన్ని వచ్చిన మనం చేసే పనులన్నిటికీ దేవుడు లెక్క అడిగే రోజు ఒక రోజు రాదు. ఇప్పుడు పేతురు గురించి ఏంటంటే, పేతురు ఇదే చెప్పమన్నాడు. పేతురుతో దేవుడు ఇదే చెప్పమన్నాడు, కొర్నేలి
ఇదిగో యేసుక్రీస్తును నమ్ము, ఆయన నీ కళ్ళ ముందు సిలువేయబడ్డాడు, ఆయన నీ కొరకు చనిపోయాడు, ఆయన 3వ దినమున తిరిగి లేచాడు, ఆయన మరలా రాబోతున్నాడు భూమి మీదని ఇదే సువార్తని యేసుక్రీస్తుని గురించి ప్రకటించినప్పుడు ఆయన హృదయం పగిలిపోయింది. మారు మనసు పొందాడు, పాపాలు ఒప్పుకున్నాడు. యేసుక్రీస్తుని ఎరగటం అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీ హృదయంలో ఉన్న పాపం అనే కొండ ఏమైపోయిందంటే పగిలిపోద్ది. నువ్వేమేమి దోషాలు చేసావో, ఏమేమి పాపాలు చేసావో, బాల్యం నుండి నువ్వు చేసినవన్నీ దేవుడు గుర్తు చేయటం మొదలు పెడతాడు. నీ బంధువుల, స్నేహితుల, ఈనాడు తల్లిదండ్రులు ప్రేమించే పిల్లలు లేరు, భార్యను ప్రేమించే భర్త లేడు, భర్తను ప్రేమించే భార్య లేదు, పిల్లల్ని ప్రేమించే తల్లిదండ్రులు లేరు. ఇవన్నీ చేయకుండా నాకు కలిసి రావట్లేదు, ఇల్లు కడితే ఉపయోగం ఏముందండి? ఈ ఇంటికి డోర్ ఇటు కడతాడు, అటు కడతాడు. ఒక ఆయన వచ్చి అవి మొత్తం బీకే అంటాడు, ఇంకొక ఆయన వస్తాడు, ఆయన వచ్చి ఇంకో పక్కన పెట్టి అంటాడు. ఏంటంటే ఆయనకైనా 10,000, ఈయనకైనా 20,000. ఒక ఆయన ఉన్నాడు 116 తీసుకున్నాడు, 10,000 16. ఏది మాట చెప్పినందుకండి? అది కాదు కావాల్సింది. ఒక విషయం ఏంటో తెలుసా? నువ్వు దీర్ఘాయుషుడు అవ్వాలంటే బైబిల్ చెప్తుంది ఏంటంటే నీ తల్లిదండ్రులు ప్రేమించు. నిన్ను కనిన తల్లిదండ్రులు అంట వృద్ధాప్యం ముందు తునీకరించకూడదండి. ఈ బోధ ఎవరైనా చెబుతున్నారా? అయ్యా నాకు ఇది ఇస్తే ఇది కాదురా నాయన, ఇది కాదు కావాల్సింది. యేసు ప్రభు చెబుతున్నాడు, నువ్వు వెళ్ళి నీ తల్లిదండ్రులు ప్రేమించు. మధ్యలో ఎందుకు చేస్తారు? కాలానికి ముందు నువ్వేలా చేస్తావు? దేవుని వాక్యంలో ఉందన్నమాట. అయితే పేతురుతో దేవుడు మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తుని గురించి ప్రకటించు. నేను ఎందుకు చనిపోయాను, నేను ఎందుకు ఈ లోకానికి వచ్చాను, నేను ప్రజలు ప్రేమిస్తున్నాను, మీ కొరకు నా ప్రాణాన్ని పెట్టాను. అయితే యోహాను రాస్తూ అంటాడు, తనని ఎందరు అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి పేతురు బోధిస్తుండగానే అందరంట బాప్తిసం తీసుకున్నారంట. హల్లెలూయా. అంటే మారు మనసు పొందారు, పాపాలు ఒప్పుకున్నారు. ఇప్పుడు మనం వెళ్ళి చెప్పాలి, అమ్మా తల్లిదండ్రులకి క్షమాపణ కోరాలి. మనం ఏమేమి చేసామో ఇరుగు పొరుగు వారికి యేసుక్రీస్తు బోధ ఏంటంటే మారు మనసు పొందాలి. ఏం చేయాలి? మారు మనసు అంటే మీ పాపం ఒప్పుకోవాలి. ఏంటి పాపం? తల్లిదండ్రులు నేర్పించిన స్వభావం, ఇరుగు పొరుగును వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలండి. అయితే పేతురు ఎప్పుడైతే బోధించాడో అవన్నీ ఆయన ఇప్పుడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాడు. హల్లెలూయా. ఇప్పుడు పేతురు బోధ ద్వారా వాళ్ళందరూ రక్షణ పొందారు. రెండోది ఏంటంటే మీకు త్వరగా చెప్తున్నాను, దానియేలు అనే వ్యక్తి ఉన్నాడు. ఎవరున్నాడు? దానియేలు గురించి రాయబడింది ఏంటంటే మీకు త్వరగా చెప్తున్నాను. దానియేలు బబులోను దేశానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? బైబిల్లో ఉంది. ఆయన బానిసగా వెళ్ళాడు. అయితే ఆ రాజు కల వస్తే ఆ కలభావం తెలియజేయటానికి అక్కడ ఎవరు లేరు. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువు అంటే ఆ రాజు ఏం చేశాడో తెలుసా? నెబుకద్నెజర్ అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన కుమారుడు బెల్షాజర్ అని ఉన్నాడు. ఎవరు? బెల్షాజర్ గురించి రాయబడింది ఏంటంటే బెల్షాజర్ అనేవాడు దేవుని పాత్రలోనంట మత్తు పానీయం చేస్తున్నాడంట. ఎంత దుఃఖకరమైన విషయం! చేయకూడని పనులు. నేను చెప్పిన కాలానికి ముందు ఎలా చేస్తావన్న మాటకి బెల్షాజర్ అంటే ఆ రాత్రే హతుడైపోయాడంట. అయితే దేవుడు దానియేలుకి కలభావం తెలియజేశాడంట. ఏం చేశాడు? అసలు దానియేలు అంటే పిలిపించాడంట. దానియేలు కొరకు ఎదురు చూస్తున్నారు. ఈ దేశంలో ఈ కలభావం చెప్పేవాడు ఎవరు లేరు అంటే బబులోను దేశంలో ఎవరు లేరు. అప్పటికే వాళ్ళు ఎవరెవరు పిలిపిస్తున్నారంటే మీరు త్వరగా రాసుకోండి చెప్తున్నారు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది. గారడి విద్య కలిగిన వారిని పిలిపించారు, జ్యోతిష్కులను పిలిపించారు. వాళ్ళు చెప్పలేకపోయారు ఆ కళ. మీకు ఇప్పుడు టైం లేదు చదవటానికి. అవన్నీ చెప్పటానికి ఆ కలభావం తెలియజేసే వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు అంటున్నాడు, దానియేలుని పిలిపించండి. దానియేలుని పిలిపిస్తే దానియేలు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు దేవుని ఎదుటి యథార్థంగా లేవు, నిన్ను దేవుని స్థానంలో పెట్టుకున్నావు. డబ్బుంటే దేవుని పెడుతున్నారు, మనిషి దేవుడు అయిపోతున్నాడు. బంగారం ఉంటే దేవుడు అయిపోతున్నాడు. ఈ డబ్బు బంగారము ఒకరోజు ఏవి మనల్ని రక్షించలేదు. ఇక్కడ బెల్షాజర్ చేసిన పని ఏందో తెలుసా? యెరూషలేము నుంచి దేవాలయంలో దేవుని బలారాధనకు సంబంధించిన వస్తువులు ద్రాక్షారసం పోసుకొని తాగుతున్నాడు. మత్తు పానీయం పోసుకుంటే దేవుడు అది సహించలేదు. నీ పని ఏదో నువ్వు చేసుకో, దేవుడితో చెలగాటం ఆడవద్దు. అమెరికా దేశంలో వాళ్ళ చేసుకునేది చేసుకోండి,
సినిమా అన్ని లగ్జరీ చేస్తూ ఉంటే వాళ్ళు అన్న మాట ఏందో తెలుసా? దేవుడు మాకొద్దు. ఏంటంట? దేవుడు మాకొద్దు. ఒకవేళ దేవుడు ఉంటే జీరో చేసి అంట దేవుడిని అంట నాకు వద్దు పోని నెడతన్నాడు అంట. ఏం చేశారు? ఏమనుకుంటున్నారు? దేవుడితో చెలగాటమా? ఎటు నుంచి అగ్ని వచ్చిందో తెలియదు కానీ మొత్తం కలిపింది. ఒక్క గడియలోనే ఎందరో బికారులయ్యారు. ఒక్క గడిలో బికారులు అయిపోయారు. అంటే దేవుని ఉగ్రత ముందు ఎవరు నిలబడగలరు? దానియేలుని ఏం చేశాడు తెలుసా? బబులోను దేశానికి నాయకుడిగా చేశాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు దానియేలుకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అంట ఆ ఐగుప్తు దేశానికి ప్రధాన అయిపోయాడు. ఇక్కడ పేతురు విద్య లేని పామరుడు అని రాయబడి ఉంటుంది. అతడు దేవుని ప్రేమించడం ద్వారా అతనికి వచ్చిన లక్షణం ఏంటంటే అందరి ముందు కొరినేలి తన బంధువులు అక్కడ ఉన్న ముఖ్య స్నేహితుల ముందు దేవుడు ఆయన గణపరిచాడు. హల్లెలూయా. ఆయన నోటి నుండి వచ్చిన మాట ద్వారా ప్రభు ఆయన దీవించాడు. హల్లెలూయా. రెండోది దానియేలుని బబులోను దేశానికి ఆశీర్వాదకరంగా చేశాడు. మూడో విషయం చెప్తున్నాను త్వరగా. ఏంటి అంటే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు పరిచయం చేయటం ద్వారా. ఏం చేయటం ద్వారా? మోషే చనిపోయి మోషే చేతి కంట పరిచయం చేసేవాడు అంట. ఏం చేసేవాడు? పరిచయం. యెహోషువ గురించి రాయబడింది ఏంటంటే యెహోషువను దేవుడు గొప్ప చేయటం మొదలు పెట్టాడంట. ఏం చేయటం? గొప్ప చేయటం. అయితే యెహోషువ గురించి ఏముందంటే యెహోషువ అంటే పరిచారకుడు. ఎవరు? పరిచయం చేసేవాడు. ఆయన మోషేకి ఏ అవసరతలు ఉన్నాయో అవన్నీ పరిచర్య చేయడం ద్వారా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అయితే ఇక్కడ ముగ్గురిని ఆశీర్వదించాడు. పేతురు, సామాన్యమైన పేతుర్ని పరలోకపు తాళపు చేయలాంటి పేతురు దగ్గర ఉండేయట. రెండోది బానిసగా వెళ్ళిన బాలుడు బబులోను దేశానికి ప్రధాన అయిపోయాడు. మూడోది ఏంటంటే యెహోషువ పరిచర్య చేయటం ద్వారా దేవుడు ఆయన ఏం చేశాడో తెలుసా? గొప్ప చేసి మొదలుపెట్టాడు. ఏం చేయటం? ఈ మాటలు పట్టుకొని యేసుక్రీస్తుని గురించి ప్రకటించాలి. ఏంటి యేసుక్రీస్తు నా జీవితంలో చేసింది అని అంటే 1996 సంవత్సరంలో భయంకరమైన పరిస్థితులు. మా తల్లికి మేము 5 మగ పిల్లలు, మీ ఒక అక్క. ఏదో చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ ఆ దినాల్లో పనులు చేసుకుంటూ ఉంటే నాకెందుకు ఒక ఆలోచన ఏంటంటే నాకు సరైన బట్టలు లేవు, సరైన అవకాశాలు లేవు, చనిపోదామని ఫ్యాన్ కూరేసుకుందామని వేసుకుంటున్న టైంలో దేవుడు ఎందుకో తప్పించాడు. మా ఇంట్లో ఒక కుటుంబం, మా అన్నయ్య పెద్ద నేను ప్రభుని తెలుసుకున్నాను. ఆయన ఏం చేశాడంటే ఆ మధ్యాహ్నం 3 గంటల టైంలో ఆయన ఇంట్లో పడుకొని ఉన్నాడు. అసలు మధ్యాహ్నం టైంలో అందరూ పనులకు వెళ్తారు. ఇప్పుడు కూడా మీరు చాలా పనులు వదిలిపెట్టి వచ్చారు. అయితే ఆయన పడుకొని ఉంటే ఆయన నన్ను చూసి ఏంటి తాడంటే నీళ్లు చేదుకోవడానికి చేస్తాడు ఉండదు. చూసారా? బావి దగ్గర నీళ్లు దొరుకుతారే, ఇప్పుడు తెలుసో తెలీదు, మాకు బావులు ఉంటాయి. అవి నీళ్లు అప్పుడు గిలకలు అవన్నీ తెలుసా మీకు? అటు ద్వారా నీళ్ళు ఇట్లా లాగి అవి తీసుకున్నాడు. అప్పుడు దేవుడు ఆ మరణం నుండి తప్పించాడు. ఇక రెండోది ఏంటంటే ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను గొప్ప చేయని. నేను ఆ రోజు నుంచి కష్టపడుతూ ఉండగా దేవుడు నేను కష్టపడి పని చేసుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే ఆ దినాల్లో చదువుకునే అవకాశాలు లేవు. 5 పిల్లలు ఏదో ఒక పని చేసుకుంటే ₹6 తీసుకొస్తే ఒక ₹5, ఆ దినాల్లో ₹5 వస్తే ఒక కేజీ బియ్యం తీసుకొస్తే ₹3 బియ్యం. నేను చెప్పేది 96 సంవత్సరంలో చెప్తున్నాను. అయితే ఆ టైంలో మేము 93 నుంచి కొన్ని మా పరిస్థితులు తెలుసు. వీటన్నిటిలో నుంచి ప్రభు మమ్మల్ని తీసుకొస్తూ 99వ సంవత్సరంలో ఇట్లాగే మీటింగ్ వెళ్తే యేసు ప్రభు నన్ను పట్టుకున్నాడు. హల్లెలూయా. ఓ సోదరుడా, ఓ యవనుడా, ఈ రాత్రి నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? తర్వాత యేసు ప్రభుని గురించి నువ్వు వెతికినా ఈ అవకాశం నీకు ఉండదని చెప్పినప్పుడు నేను వెంటనే నా పాపాలు ఒప్పుకున్నాను. ప్రభువా తెలిసిన దోషాలు క్షమించయ్యా, నా పాపాలన్నీ క్షమించని అనగానే సేవకులు అన్నారు, మరి ప్రభుని మీరు ఎవరైనా అంగీకరిస్తే లేచి నిలబడని అన్నారు. ఆ రోజు లేచి నిలబడ్డాను. 1999 జనవరి 15వ తారీఖు ఆ మీటింగ్లో యేసు ప్రభుని తెలుసుకున్నాను. ఈ 2025లో నా కూతురు 10th క్లాస్ చదువుతూ ఆ మీటింగ్కి వెళ్ళి ఆ అమ్మాయి కూడా అదే 15వ తారీఖు బాప్తీసం తీసుకుంది. హల్లెలూయా. ఆ బిడ్డను చూసి నేను అంత సంతోషపడ్డాను తెలుసా? ఏడ్చుకున్నా. నా బిడ్డ ప్రభుని తెలుసుకుంది. నేను చెప్తే కాదు, తన హృదయంలో క్రియ జరిగింది, ప్రభుని తెలుసుకుంది. సార్ అదే
ఇప్పుడు ఎంత భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఇట్లా నేను జరుగుతూ నేను ప్రభువు తెలుసుకున్నాక నా హృదయంలో ఒక మంట ఉండేది. యేసుక్రీస్తుని గురించి ప్రకటించాలి, యేసుక్రీస్తు గురించి డబ్బు ఖర్చు పెట్టాలి, సేవ చేయాలని ఇక పనులు ప్రారంభించాను. నాకు వచ్చిన నా జేబులో ఒకసారి చూసుకుంటే 3-4 వేల రూపాయలు ఉంటే, ఆ దినాల్లో చెప్తున్నానండి 2099-2000 సంవత్సరంలో ఒక 4,000 రూపాయలు పెట్టి సైకిల్ తీసుకుని మిషనరీకి ఇచ్చాను. ఏం చేశాను? ఎందుకంటే దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టాలి అని పగలంతా పని చేసుకుంటూ రాత్రి చదువుకునేవాడు. డిఎల్ మూడీ గారు బుక్స్ చదివేవాడిని. అదోనీరామ్ జడ్సన్ అనేవాడు ఆయన ఉన్నాడు. గొప్ప గొప్ప భక్తుల పుస్తకాలు చదువుతూ వాళ్ళు ఏం చేశారని నేర్చుకుంటూ మాకు వచ్చిన ఆదాయాలు మా చర్చి కడుతున్నప్పుడు ఒక 50 కట్టల సిమెంట్ ఎవరికి తెలియదు, మా తల్లిదండ్రులు తెలిస్తే అరుస్తారేమని నేను సీక్రెట్కి వెళ్ళి సిమెంట్ కట్టలు ఇచ్చాను. ఇన్ని డబ్బులు ఇచ్చాను సేవ కొరకు. అంటే మిమ్మల్ని ఇమ్మనో లేకపోతే ఈ బోధ కాదు, కానీ ఇచ్చుటుల ఆశీర్వాదం. ఒక ఇత్తనం ఇచ్చితే దాని ఫలాలు వస్తాయా రావా? ఆ ఫలాలతో నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభువా ఆ ప్రాంతానికి, ప్రభువా ఈ ప్రాంతానికి అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించింది. నువ్వు ట్రైనింగ్కి వెళ్ళాలి. 2005లో తెరిస్మస్ బైబిల్ కాలేజీకి వెళ్ళాను. అక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాక దైవజనులు స్టీవెన్ అయ్య గారు చిత్తూరు జిల్లా మిమ్మల్ని సునీల్ గారిని నన్ను ఆ కాలేజీలో నేను వెళ్ళినప్పుడు నా పరిస్థితులు ఏం బాగలేదండి. ఒకటి ఆరోగ్య పరిస్థితులు, కొన్ని ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు. నేను వెళ్ళినప్పుడు మా ఇంట్లో ఒక్కొక్కడు చనిపోయాడు. మా తండ్రి గారు చనిపోయాడు. అంటే కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేవు. ఒకరోజు దేవుని సేవకులు పైకి తీసుకెళ్ళి అందరు నా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేశారు. చిన్న అబ్బాయి ట్రైనింగ్ ముగించుకొని వెళ్ళాలని. దేవుని కృపలో ట్రైనింగ్ ముగించుకున్నాను. ఏప్రిల్ 16వ తారీఖు అనుకుంటాను. మా ఇద్దరిని పిలిచాడు. చిన్న అబ్బాయి గారు, సునీల్ గారు, మీ ఇద్దరిని చిత్తూరు జిల్లా పంపిస్తున్నాను, మీరు వెళ్ళి దేవుని సేవ చేయండి అని పంపించినప్పుడు డానియల్ గారితో కలిసి అన్నప్పుడు మేము వెళ్ళకి వచ్చాం. 2007 సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఈ ప్రాంతాలు తిరుగుతూ వచ్చాం. 3 రోజులు ఉపవాసం ఉన్నాం, కఠినంగా ఉపవాసం ఉన్నాం. ఆరోగ్యం బాగలేకపోయినప్పటికీ దేవుని కృపలో అక్కడ 3 రోజులు ఒక రూమ్లో ఉండి ప్రార్థన చేసి చిన్నగా కొన్ని ఊర్లు పోవటం మొదలుపెట్టాం. చుట్టుపక్కల లంకపల్లి, ఎండపల్లి, వారపల్లి, చీరాలపల్లి, చెరువుమందలపల్లి, రంగనారగట్ల, ఇట్లా కొన్ని ప్రాంతాలు వెళ్ళాయి. ఆ దినాల్లో ఇప్పుడు నేను చెప్పేది 17 సంవత్సరాల క్రితం వెళ్ళాము. ఒక గ్రామానికి వెళితే ఒక ఆయన నన్ను గొడవకు వస్తే తర్వాత వచ్చాడు, అన్న అని మళ్ళీ ఆయనే వచ్చాడు. వచ్చి కౌగిలించుకొని తెలియకన్నానన్న మీరు యేసుప్రభు బిడ్డ కదా, యేసుప్రభు అంటే నాకు ఇష్టం అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మమ్మల్ని చూశాడు. ఒక 6 నెలలు మాతో స్నేహం చేశాడు. ఇట్లాగా సునీల్ గారు నేను కలిసి అనేక గ్రామాలు వెళ్ళాము. వీటితో ప్రభు అంటే ఎవ్వరు లేరు, ఏ పరిస్థితులు లేవు. మేమేమో ప్రార్థన చేసామంటే ప్రభువా ఓ జనం నెట్టుకోకండి ఇక్కడ ఆగకమ్మా అక్కడే ఉందా అంటే ఎవరు లేరు. మేము విశ్వాసంతో పలికాం. ఏం చేసాం? విశ్వాసంతో పలికాం, ప్రార్థన చేసాం. ఎన్నో నిరుత్సాహాలు, ఎన్నో పరిస్థితులు. అయితే దేవుని కృపలో మేము ప్రార్థన చేస్తున్నాం. పెద్దలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. 2007 అయిపోయింది. 8లో దేవుడు చిన్నగా ఈ పరిచర్యను ఆశీర్వదించడం. ఒకరోజు అన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతాం అనుకున్నాడు డానియల్ గారు. ఆ టైంలో లేదండి డానియల్ గారు నిలబడదాం అని ఎన్నోసార్లు. నా వంతు ఏంటంటే ఈ చిత్తూరు జిల్లా అంటే నాకు ఇష్టమైన జిల్లా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నన్ను ప్రేమించి ఇక్కడికి తీసుకొచ్చాడు కాబట్టి నేను ఇక్కడ ఏదో ఒకటి కానీ నాకున్న దాంట్లో నుంచే కొంచెం ఖర్చు పెట్టేవాడిని. సేవ కొరకు ఎన్నోసార్లు ట్రైన్లో వస్తూ ఉంటా. ఆ నిద్రలు కాసిన రోజులు వచ్చి ఇవన్నీ దేవుడు మమ్మల్ని మర్చిపోడు. హల్లెలూయా. ఈరోజు డానియల్ గారి ఈ స్థలంలోకి మమ్మల్ని పిలిచాడు. దాన్ని బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏమని చెబుతున్నానంటే ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదంతే. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మర్చిపోం దేవుడు. మనం ఏంటంటే దేవునికి నమ్మకంగా దేవుడు మనల్ని రక్షించాడు. మనం దేవుని పిల్లలు. ఇప్పుడు మనం ఇతరులకు వెలుగుగా ఉండాలండి. ఎలా ఉండాలి? వెలుగు. అందుకే వెలుగుగా ఉండేవాళ్ళు కావాలి. దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. దేవుని కొరకు సువార్త ప్రకటించేవాళ్ళు కావాలి. మనం దేవుని కొరకు వనరులు విప్పేవాళ్ళు కావాలి. ఏం కావాలి? మీకు చెప్తున్నాను, యథార్థంగా చెప్తున్నాను. లైవ్ కూడా వెళ్తుంది. మా తల్లిదండ్రులకు తెలియకుండా ఎంతో డబ్బు ఏంటయ్యా అంటే ఈరోజు చిలకలూరుపేట పోలిరెడ్డి పాలెంలో
ఒకప్పుడు ఈ స్థలాలు ఆఫ్టాల్ అన్నారు మేము ఉంటున్న ప్రాంతం. ఈరోజు అదే స్థలాలు దేవుడు దీవించాడంట. వాళ్ళు కొంతమంది వచ్చి అంటారు, పాస్టర్ గారు మీరు ఏదో చేశాను అంటున్నారే, మర్చిపోయారు అనుకుంటున్నారే, ఏంటండి అసలు ఎవరు కట్టగలరండి మీ ఇల్లు అని దేవుడు చూపించాడు. ఏం చూపించాడంటే 2 స్టేర్లు చర్చి ఇచ్చాడు, మందిరం ఇచ్చాడు. ఈ మధ్య ఒక చర్చికి కూడా ఒక స్థలం కొనుక్కోవడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. మరి మనం ఎలా ఉందాం? మనం వస్తూ పోదాం ఉన్నామా? మనం దేవుని కొరకు ఏదైనా పని చేద్దామా? యేసు ప్రభువుని తెలుసుకున్నాము, మనం ఎప్పుడైనా ఎవరితోనా క్షమాపణ చెప్పామా? దేవునికి పిల్లలకు ఉండవలసిన లక్షణం ఏంటంటే మనుషులతో మన సంబంధం కలుపుకోవాలి. ఏం కలుపుకోవాలి? నువ్వు ఏదేదో చేసి వచ్చి ఇక్కడ కూర్చుంటే ఉపయోగం లేదు. నేనేదో మిమ్మల్ని దీవిస్తే కాదు. మీరు మొట్టమొదటి చేయాల్సిందంటే యేసు ప్రభు ఏమన్నా అంటే నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళు ప్రేమించు. నువ్వు క్షమాపణ కోరు. క్షమాపణ గుర్తు ఏంటంటే మారు మనసు. నువ్వు మారు మనసు పొందితే అక్క నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, ఎక్కడికి? చిన్న కొట్టుకెళ్ళా, నేను కూడా వస్తున్నాను అక్క. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఆడికి చర్చికి వెళ్తున్నావు, నేను కూడా వస్తాను. అదే నువ్వు అప్ప ఎగ్గొట్టావు, ఏం ప్రార్థన అమ్మా వెళ్ళేది? 100 రూపాయలు ఎగ్గొట్టింది అమ్మ. ఏం ఎగ్గొట్టిందంట? 100 రూపాయలు ఎగ్గొట్టొద్దు. 4 రోజులు ఆగినా అమ్మ నేను ఇస్తాను అక్క ఏదో చెప్తాను. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు పిల్లలు వెళ్ళి చెప్పాలి. ఏం చెప్పాలంటే మమ్మీ డాడీ క్షమించు అని చెప్పాలి. వాళ్ళు దీవెనలు కావాలండి. నువ్వు ఇంక ఏది చేసినా, నువ్వు ఇల్లు కట్టినా ఇంట్లో ఆశీర్వాదం లేదు, అది మార్చి డబ్బు ఉంది కాబట్టి మారుస్తావు. ఇది కాదు కావాల్సింది, నీ హృదయం. నువ్వు మనుషులతో సమాధాన పడాలి, నీ తల్లిదండ్రులతో సమాధాన పడాలి. ముఖ్యంగా దేవునితో నువ్వు సంబంధం కలిగితే యేసుక్రీస్తుకున్న లక్షణాలన్నీ మన హృదయంలోకి వస్తాయి. హల్లెలూయా. ఇదే కొర్నేలికి ప్రకటించాడు, యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీ కొరకు చనిపోయాడు, ఆయన నీ కొరకు తిరిగి లేచాడు, ఆయన నీ కొరకు తిరిగి రాబోతున్నాడు అనగానే వెంటనేనంట బాప్తిస్మం తీసుకున్నాడు. హల్లెలూయా. అందరూ ఒక్కసారి లేచి నిల్చుందాం. మనం ఏదైతే ఈ సమయంలో పలుకుతామో దేవుడు అది మనకి ఇవ్వడానికి ఉన్నాడు. మీరు కళ్ళు మూసుకొని ఏం కోరుకోవాలనుకుంటున్నారు? ప్రభువా నన్ను ఆశీర్వదించయ్యా, ప్రభువా నా అప్పులయ్యా, ప్రభువా నా ఆర్థిక పరిస్థితులయ్యా, లేకపోతే నేను ప్రభువుని ఇంకా తెలుసుకోలేదు, యేసుక్రీస్తు నా కొరకు మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, నాకు అది అర్థం కావట్లేదు, ఆయన నామం మూలంగా పాప క్షమాపణ పొందుతామని, ఇది ఉచితము, ఆయన నీ కొరకు చనిపోయాడు. ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మేము ఒక ఆశతో వచ్చే ఈ ప్రాంతానికి మా ఆశను ప్రభువు తీర్చాడు. ఏంటంటే ఒక వెలుగునిచ్చే జ్యోతిగా ఉండాలయ్యా, రోగులకి ఔషధంగా ఉండాలి, మనల్ని ప్రజలు కోరుకోవాలి. యేసయ్యా ఏదో ఈ చిన్న కొట్టుకొని ప్రాంతానికి కాదు, దేవుడు మనల్ని రాజులు ఎదుటి నిలబెట్టాలనుకుంటున్నాడు. యేసయ్యా దానియేలుని బబులోను దేశానికి ఆశీర్వాదకరంగా ఉంచాడు. పేతురు సామాన్యమైన పేతురుని కొర్నేలి ఇంటి వారికి అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా ఉంచాడు. ఈరోజు పేతురు ద్వారానే మన పరలోకం వెళ్ళగలం. యేసయ్యా వందనాలు అని చెప్తాం. యెహోషువ అంట దేవునికి భయపడి పరిచయం చేయడం ద్వారా దేవుడు యెహోషువను గొప్ప చేశాడంటయ్యా. ప్రభువా నన్ను గొప్ప చేయవా, నన్ను ఆశీర్వదించవా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన మనల్ని ప్రేమించాడు. ఈ ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నా ఆశయ ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు, ఆశలన్నీ. ఎప్పుడు మేము 20 సంవత్సరాల క్రితం పాడుకున్న పాటలు విశ్వాసంతో మేము పలికాము, మా ఆశలన్నీ నువ్వు తీర్చగలవయ్యా అని. వెలుగునిచ్చే జ్యోతిగా చేయి ప్రభువా, వెలుగునిచ్చే జ్యోతిగా, లోకానికి ఉప్పుగా చేయి ప్రభువా. మాలో మిమ్మల్ని చూడాలయ్యా. అయ్యా దేవా సహాయం చేయండి. ఆ దినాల్లో భక్తులు పాడుకున్నారు, ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు, నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. నిరీక్షణ కలిగి
హల్లెలూయా